ఈరోజు అయితే మనం సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే బౌల్లోకి హాట్ వాటర్ తీసుకొని దాంట్లోకి మనము మష్రూమ్స్ని అయితే వేసుకొని ఒకసారి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో వేయడం వల్ల దాని యొక్క స్కిన్ సాఫ్ట్ అయ్యి మనం పీల్ చేయడంతో స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దానిపైన ఇలా రబ్ చేస్తే స్కిన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్కిన్ పీల్ చేసుకున్న తర్వాత దానిని మళ్ళీ కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న మష్రూమ్ ముక్కలను అయితే మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి కొంచెం పెరుగు, రుచికి సరిపడా కారం, పసుపు, ధనియాల పొడి అండ్ సాల్ట్ వేసుకొని అయితే మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, 2 మీడియం సైజ్ టమాటో ముక్కలను అయితే వేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 లవంగం మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత దానిలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్ టమాటో పేస్ట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని దాన్ని మంచిగా ఉడికించుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఉప్పు కారంని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా సేపు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా, సింపుల్గా మరియు టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీని అయితే ఇలా చేసుకోవచ్చు. ఇది లంచ్ ప్యాక్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీ అలా